హోల్ పడిందండి వాల్కి అంతా కూడా. ఎలక్ట్రీషియన్ స్విచ్ బోర్డ్ పెట్టడానికి ఇలా హోల్ చేయబోయి మొత్తం డ్యామేజ్ చేశాడు వాల్ని అంతా కూడా. అట్లీస్ట్ మళ్ళీ ప్రాబ్లం జరిగింది అని అనుకోకుండా ఫోన్ మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఏదైనా కానీ కన్స్ట్రక్షన్ రెనోవేషన్ వర్క్స్ టిప్స్ కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీడియోస్ రూపంలో 1 by 1 చూపించబోతున్నాను. మంచి టిప్స్ అండ్ మెసేజెస్తో మీకు యూస్ఫుల్గా ఉండే వీడియోస్ అయితే షేర్ చేస్తానండి. సో చూసారు కదా, ఇటు సైడ్ ఉన్నటువంటి వాల్ అంతా కూడా డ్యామేజ్ అయింది. యువతల సైడ్ ఉన్నటువంటి వాల్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యి మొత్తం పెయింట్ అయింది కాబట్టి చాలా బాధ అనిపించింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని అంతా ప్లాస్టరింగ్ చేసి రీపెయింట్ చేసి ప్యాచ్ లాగా కనిపించి వాల్ అంతా కలర్ వేసుకోవాలంటే మళ్ళీ పని అనిపిస్తుంది కదా. ఏదైనా కానీ రినోవేషన్ అంటే అంత ఈజీ కాదండి. ఒకటి ముట్టుకుంటే ఇంకోటి ప్రాబ్లం వచ్చేస్తుంది. అంటే ఇలా జరుగుతుందని ముందే మైండ్లో ఫిక్స్ అయి ఉంటే ఏం ప్రాబ్లం అనిపించదు. చాలామందికి తెలియదు కదా, అందరికి ఇలాగే జరుగుతుంటుంది అని తెలపడానికి కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇలా బాత్రూమ్స్లో కానీ కిచెన్లో కానీ ప్లంబింగ్ పైప్స్ ఉంటాయి కదండి, ఆ లైన్ అంతా కూడా ఎలా ఉంది అనేసి మనం ఒక ఫోటో అయితే ఇలా కన్స్ట్రక్షన్ టైంలోనే తీసి పెట్టుకోవాలి. అది ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్. ఎందుకనేది నేను చెప్తాను చూడండి. ఎందుకంటే సోప్ పెట్టుకోవడానికి సోప్ బాక్సెస్, ఇంకా టూత్ బ్రష్ హోల్డర్, ఇవన్నీ కూడా వాల్కి డ్రిల్ చేస్తాం కదా, ఆ ప్లేస్లో పొర్రపాటున కానీ ఇలా ప్లంబింగ్ పైప్ ఉందనుకోండి, ఇంకా అయిపోయింది, అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. టైల్స్ అంతా డ్యామేజ్ చేసి లోపల పైప్ లైన్ అనేది ఐడెంటిఫై చేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో అంత జరగకూడదు అని అనుకున్నప్పుడు మనం ముందుగానే జస్ట్ ఒక ఫోటో రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది కదా. చాలా చాలా యూస్ఫుల్ అండి ఈ టిప్. కొత్తగా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు, రినోవేట్ చేసేవాళ్ళు ఇలా ఒక ఫోటో అయితే రెడీగా పెట్టుకోండి, ఎప్పటికైనా కానీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బాత్రూమ్ అండి. బాత్రూంలో ఎప్పుడైనా కానీ అంటే తలుపు ఎటువైపు ఉన్నా పర్లేదు కానీ అందులో కమోడ్ అనేది ఆల్వేస్ నార్త్ సైడే ఫేస్ చేసి ఉండాలి. సో మనం డిజైన్ చూసుకోవాలి, ఇంకా వాస్తు చూసుకోవాలి, అన్నీ సెట్ చేసుకోవాలి. కాబట్టి దగ్గరుండి వర్క్ చేయించుకుంటే మంచిదండి. ఎంత దగ్గరుండి చేయించుకున్నా ఇలా కొన్ని మిస్టేక్స్ అయితే అవుతుంటాయి, తప్పదనమాట. జస్ట్ ఈ హోల్ పడిందని బాధ కాదు, అవతల సైడ్ వాళ్ళంతా కూడా డ్యామేజ్ అయింది. మళ్ళీ మొత్తం ప్లాస్టరింగ్ చేసి పెయింట్ కొట్టినామంటే అక్కడే ఏదో ప్యాచ్ లాగా కనిపిస్తుంది. సో ఆ వాల్ అంతా రీపెయింట్ చేయాలి. ఈ వర్క్స్ అన్నిట్లో కూడా ఏదో ఒక చిన్న ఎక్స్ట్రా వర్క్ అంటే కూడా చాలా హెడ్ఏక్ అనిపిస్తుంది. ప్లస్ ఆల్రెడీ ఉన్న వర్క్సే పెండింగ్లో ఉన్నాయంటే మళ్ళీ ఎక్స్ట్రా వర్క్స్ అంతా కూడా పోస్ట్ పోన్ అయ్యేసరికి చాలా బాధ అనిపిస్తుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయినప్పటికీ కూడా చాలా యూస్ఫుల్ వీడియోలు అయితే నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఎలా యూస్ఫుల్ అయింది ఈ వీడియో అనేది నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో దట్ నాకు ఈ వీడియోస్ చేయాలా లేదా అనేది అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.